లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతీకార దాడులు మొదలయ్యాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోని ఆస్టిన్ ఒక వ్యక్తి బార్పై తెగబడి విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దుండగుణ్ణి పోలీసులు కాల్చి చంపారు. ఇక మరోపక్క పాకిస్తాన్లో కూడా ఖమేనీ మృతికి నిరసనగా కరాచీలోని అమెరికా కాన్సులేట్ను పాకిస్తాన్లోని షియా మతస్థులు నిప్పంటించారు. దేశంలోని పలు నగరాల్లో అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో 20 మంది షియా మతస్థుల ప్రాణాలు కోల్పోయారు. ఇక షియా మతస్థులు పాక్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతోంది. షరీఫ్ మునీర్లు అమెరికాకు కొమ్ము కాస్తున్నారని మండిపడింది. ఇక టెక్సాస్లో జరిగిన టెర్రర్ దాడుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత యావత్ ప్రపంచం షాక్కి గురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా అత్యంత రహస్యంగా ఆపరేషన్ పూర్తి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న ఇరాన్కు చెందిన షియా మతస్థులు నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆదివారం నాడు కరాచీలోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా మతస్థులు దాడులు చేసి నిప్పంటించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక పాకిస్తాన్ సున్నీ మెజారిటీ దేశం. ఇక షియాలు దేశ జనాభాలో 20% వరకు ఉన్నారు. ఇక ప్రధాని షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రులుగా మారారు. కాబట్టి ట్రంప్ని ప్రశ్నించే ధైర్యం వీరిద్దరికీ లేదు. అందుకే పాక్లోని షియా మతస్థులు తమకు షరీఫ్ మునీర్లో నమ్మకద్రోహం చేశారని మండిపడుతున్నారు. ఇక అమెరికా విషయానికొస్తే మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి అమెరికాలో టెర్రర్ దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9/11 లాంటి ఘటనలు పునరావృతం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో ఆదివారం అర్ధరాత్రి టెర్రర్ దాడులు జరిగాయి. ఇరాన్పై అమెరికా దాడికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగింది. తుపాకీ ధరించిన ఒక వ్యక్తి అర్ధరాత్రి 2 గంటలకు బార్లో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కాల్పులు జరిగిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. అయితే అతను ధరించిన స్వెట్ షర్ట్పై ప్రాపర్టీ ఆఫ్ అల్లా అని రాసుంది. మరో షర్ట్పై ఇరాన్ జాతీయ జెండా డిజైన్ చేసినట్లుందని అమెరికా పోలీసులు చెబుతున్నారు. ఇక కాల్పులకు పాల్పడిన వ్యక్తి పేరు 53 ఏళ్ల ఎండియా డయాగ్నేగా గుర్తించారు. అయితే ఆయనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు సిఎన్ఎన్కు, అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు. అయితే టెక్సాస్కు చెందిన FBI అధికారులు ఇప్పటికే ఈ దాడి వెనుక టెర్రరిస్టు కోణం ఉందా అని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దాడుల వెనుక అసలు లక్ష్యం గురించి తక్షణమే చెప్పలేమని, తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా టెర్రర్ దాడులకు పాల్పడినట్లు భావించవచ్చునని FBI శాన్ ఆంటోనియోకు చెందిన తాత్కాలిక ప్రత్యేక ఏజెంట్ అలెక్స్ డోరన్ మీడియాతో చెప్పారు. అయితే నిందితుడు టెక్సాస్కు ఎప్పుడొచ్చాడో తెలియదని కూడా అధికారులు చెబుతున్నారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో అతడు వివిధ అడ్రస్సుల్లో ఉన్నట్లు తెలిసిందని వివరించారు. అయితే అమెరికాలో ఈ ఏడాది 56 మాస్ షూటింగ్లు జరిగాయి. అయితే నిందితుడు అతిపెద్ద SUVలో వచ్చి బార్ ఎదురుగా కార్ ఆపి కార్ విండో దించేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. షూటింగ్ మొదలు కాగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు తక్షణమే రావడం జరిగిపోయింది. నిందితుడు వెంటనే తన SUVతో పశ్చిమ దిశగా వెళ్లిపోయాడు. అక్కడ కొంత దూరంలో కారు ఆపి కాలినడకన చేతిలో రైఫిల్ తీసుకుని బయలుదేరాడు. అక్కడ తనకు కనిపించిన వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఎమర్జెన్సీ మెడికల్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అనుమానితుడు అధికారుల కళ్లబడ్డం వెంటనే పోలీసులు అతన్ని కాల్చి చంపేశారు. అయితే అనుమానితుడి కారులో బాంబులున్నాయా అనే కోణంలో బాంబ్ స్క్వాడ్ని కూడా రప్పించారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారణకొచ్చారు. కాగా వారాంతం కాబట్టి ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లో పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి మెరుపు వేగంతో చేరుకోగలిగారు. పోలీసులు వెంటనే స్పందించి మరింత ప్రాణనష్టం జరగకుండా కాపాడినందుకు ఆస్టిన్ మేయర్ కిర్క్ వాట్సన్ పోలీసుల్ని అభినందించారు. ఇక టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబ్బాట్ కూడా దాడుల్ని ఖండించారు. టెర్రర్ దాడులకు టెక్సాస్ ప్రజలు భయపడరని ఆయన ధైర్యంగా చెప్పుకొచ్చారు. ఇక అనుమానితుడు ఎండియా డయాగ్నేగా అమెరికా పౌరుడు, సెనెగల్లో జన్మించాడని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. కాల్పుల్లో మొత్తం 3 ఎండియా డయాగ్నేని కలుపుకుంటే గాయపడ్డ మరో 14 మందిని ఆస్పత్రికి తరలించారు.
ఆస్టిన్ పోలీస్ చీఫ్ లీసా డేవిస్ మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే అధికారులు వెంటనే స్పందించారని చెప్పారు. వారాంతం కాబట్టి ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లో బార్లు కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయని చెప్పారు పోలీస్ చీఫ్. దాడుల సమాచారం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అందించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివిట్ చెప్పారు. టెక్సస్ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రస్ దాడుల్ని ఖండించారు. అయితే దాడులు జరిగిన ప్రాంతంలో సుమారు 55,000 మంది విద్యార్థులున్నారు. దీంతో వారాంతంలో విద్యార్థులు ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఒక ప్రకటనలో షూటింగ్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక ఆదివారం నాడు కూడా ఇరాన్ ఖమేనీ మృతికి ప్రతీకార దాడులకు పాల్పడింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్లపై నిరంతరం దాడులు కొనసాగిస్తోంది. దుబాయ్, యుఏఈ, బహ్రెయిన్ రాజధాని మనామా, ఖతర్ రాజధాని దోహాపై దాడులు కొనసాగించింది. దీంతో మిడిల్ ఈస్ట్ మరోమారు భగ్గు అనే స్థాయికి చేరుకుంది. దోహాలో పలుమార్లు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడం, వెంటనే నల్లటి దట్టమైన పొగలు కనిపించాయి. అటు తర్వాత దుబాయ్ రీజనల్ బిజినెస్ హబ్పై మిసైల్స్ ప్రయోగించింది. అయితే ఇక్కడ మాత్రం మిసైల్స్ ని అడ్డుకోవడంతో ప్రాణాపాయ ముప్పు తప్పింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ని మూసివేశారు. దీంతో హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి. విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయని దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక మనామాలో కూడా పలుచోట్ల భారీ పేలుళ్లు వినిపించాయి. అలాగే ఒమన్ పోర్టుపై కూడా డ్రోన్లతో దాడులు జరిగాయి. ఒక కార్మికుడు గాయపడ్డారని అధికారులు చెప్పారు. అయితే ఒమన్ విషయానికొస్తే ఇటు ఇరాన్, అటు అమెరికా ఇజ్రాయెల్తో చర్చలకు మధ్యవర్తిత్వం వహించింది. అయినా ఇరాన్ ఒమన్ని వదిలిపెట్టకుండా దాడులు చేసింది. శనివారం నాడు ఇరాన్ 137 మిసైల్స్, 209 డ్రోన్లను యుఏఈపై ప్రయోగించింది. దుబాయ్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పామ్ జుమేరా, బుర్జ్ ఖలీఫా వరకు ఈ డ్రోన్లొచ్చి పడ్డాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయో అని గల్ఫ్ దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇరాన్ మాత్రం అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటుందన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. మరో 9/11కు అవకాశం ఉంటుందా లేదా అనేది కాలమే చెప్పాలి.